నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. చాలు. 11వ వచనం, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అపోస్తలుడైన పౌలుకి చాలా ప్రియమైనటువంటి శిష్యుడు, సేవకుడు, జతపనివాడు, కుమారుడు, నమ్మకమైన నిజమైన కుమారుడు తిమోతి అయి ఉన్నాడు. ఈ తిమోతి గారికి తాను చేస్తున్న పరిచర్యకి ఒక పత్రికను రాసి పౌలు భక్తుడు పంపుతూ ఉన్నాడు. చెరసాలలో ఉన్నటువంటి పౌలు గారు తిమోతికి చాలా విషయాల్ని తెలియజేస్తూ ఉన్నాడు. సంఘాన్ని, సంఘ క్రమాన్ని, సంఘ నియమాన్ని, సంఘ పద్ధతుల్ని, ఎలాగ ఉండాలి, సంఘములో అధ్యక్షత పదవి ఎవరికి ఇవ్వాలి, సంఘములో నమ్మకమైన పరిచారకులు ఎలాగుంటారు, ఈ రీతిగా ఎన్నో విషయాల్ని బోధిస్తా దేవుని యొక్క బాధ ఎటువంటిదో, సాతాను యొక్క బాధ ఎటువంటిదో, ప్రజలు ఏ రీతిగా మార్పు చెందుతారో అనే విషయాన్ని తిమోతికి చాలా విషయాలు బోధిస్తూ ఉన్నాడు. బహుశా పౌలు గారి యొక్క మరణానికి దగ్గరవుతున్న ఆ దినాల్లో పౌలు గారి పత్రికను రాస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. దేమ అనేటువంటి ఒక వ్యక్తి గురించి పౌలు భక్తుడు చాలా బాధపడుతూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏంటండి ఈ మాటల్లో అంత బాధకరమైన విషయం ఏముంది, ఈ మాటల్లో ఉన్న విషయం మనకి ఏం నేర్పించింది అని మనం గమనిస్తే, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. ఎక్కడి నుండైతే వచ్చాడో అక్కడికే తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు దేమ. ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు? అప్పటి వరకు పౌలు గారితో చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఫిలోమోనుకు రాసిన పత్రిక 24వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎలాగ పౌలు గారితో ఉండేవాడంటే, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అర్తెస్కార్కు దేమ, లోక వందనములు చెప్తున్నారు. పౌలు గారి యొక్క పరిచర్యలో దేమ ఎటువంటి వాడిగా ఉన్నాడంటే జత పనివాడిగా ఉన్నాడు అని వాక్యములో పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, లోకానుమా ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుతున్నారు. పౌలు గారి నోట దేమ అనేటువంటి మాట మనకి 3 సార్లు కనిపిస్తూ ఉంది. ఒకసారేమో తిమోతిలకు రాసిన పత్రికలో, ఒకసారేమో ఫిలోమోనుకు రాసిన పత్రికలో, ఒకసారేమో కొలసీలకు రాసిన పత్రికలో. ఈ 3 పత్రికల్లో దేమ పేరు ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు తన తోటి దాసుడు లేక తన తోటి సహోదరుడిగా పౌలు భక్తుడు చూస్తూ ఉన్నాడు. అంత స్థాయికి ఎదిగినటువంటి దేమ పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోవడం వెనకమాల చాలా విషయం కనబడుతూ ఉంది. చాలా ప్రేమ గల్లవాడు దేమ. దేవుని యొక్క సేవలో మంచి సహకారిగా ఉన్నటువంటి వాడు. దేవుని యొక్క సేవకుడికి మంచి సహకారిగా ఉండి ఎలాగా అనిపించుకున్నాడంటే, మంచి సాక్ష్యం, తన తోటి దాసుడుగా జత పనివాడిగా కనబడుతూ ఉన్నాడు. జత పనివాడు అంటే కలిసి పనిచేసే అంత స్థాయికి దేమ వచ్చి పౌలు గారి యొక్క చివరి యొక్క దినాల్లో, అంటే పౌలు గారు ఇంకా మరణమవుతారు అనే సమీప దినాలు దగ్గరుండగా దేమ పౌలు గారిని విడిచిపెట్టి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు అని వాక్యంలో రాయబడి ఉంది. ఏంటంటే ఈ మాటల అర్థం ఏంటి? ఆయన వెళ్ళిపోతే మనమేం నేర్చుకుంటాం? ఆయన వెళ్ళిపోవడానికి ఈ విషయాన్ని పౌలు గారు రాయడానికి ఎందుకు రాసి ఉంచాడు అంటే, ఇక్కడ చాలా ఆధ్యాత్మికమైన విషయాన్ని మనం గమనించాలి. చాలాసార్లు సంఘం యొక్క తీవ్రత మనం గమనిస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం లేక 3 అధ్యాయాల్లో పౌలు భక్తుడు అంటాడు కదా, మీరు ఎలాగున్నారయ్యా అంటే ఆత్మానుసారంగా ప్రారంభించారు. 3వ అధ్యాయంలో ఉంటుంది, మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీర సంబంధులై శరీర సంబంధంగా నడుచుకుంటూ ఉన్నారు. మునుపు అప్పట్లో మీకు బలము చాలకపోయినను పాలతోనే మిమ్మల్ని పెంచుతును, కానీ అన్నముతో మిమ్మను పెంచలేదు.
క్రీస్తునందు పసిబిడ్డలని మాట్లాడాల్సి వస్తూ ఉంది. మీరింకా శరీర సంబంధులు ఇండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? అందుకే వారి మధ్యలో విభేదాలు కలుగుతూ ఉన్నాయి. అందుకే వారి మధ్యలో ఉన్న విభేదాలు ఏంటో తెలుసా? ఒకడు పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడనని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు అంటే, కొన్నిసార్లు సంఘం యొక్క పరిస్థితి ఆధ్యాత్మికంగా మొదలుపెట్టి శారీరకంగా ముగించడం, ఆధ్యాత్మికంగా ప్రారంభించి శారీరక కార్యాలతో ముగించడం, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయమైనప్పటికీ మన ఆధ్యాత్మిక జీవితాలకు చాలా అవసరమైనటువంటి విషయం. పౌలు గారి దగ్గర ఉన్నటువంటి దేమ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దేమ మంచి బోధకుడుగా రాయబడలేదు, కానీ నా జత పనివాడు అని పౌలు మాట్లాడడం వెనకమాల పౌలు గారి యొక్క బోధనలను అనుసరిస్తూ పౌలు గారి వలె దేవుని సేవను జరిగిస్తూ ఉన్నటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఇతడు ఉన్నట్టుగా ఉండి పౌలు గారిని విడిచిపెట్టి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. ఎందుకు, ఏమైంది? దానికి పౌలు గారు బాధపడాల్సిన విషయం ఏంటి అని అంటే, ఒకవేళ దేమ సేవ చేయడానికి వెళితే పౌలు గారికి సంతోషం కలిగేది. ఒకవేళ దేమ మరొక ప్రాంతానికి వెళ్ళి దేవుని పరిచర్య చేయడానికి అలుపెరగని సేవకుడుగా ఉంటే పౌలు గారికి చాలా సంతోషంగా ఉండేది. కానీ దేమ పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళడానికి గల కారణం అక్కడ రాయబడి ఉంది, ఈ లోకమును ఇహలోకమును స్నేహించాడు. ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. పౌలు గారు వెళ్ళిపోమని అనలేదు, పౌలు గారు నా దగ్గరకు రావద్దు అని చెప్పలేదు, నాతో కలిసి ఉండొద్దు అని చెప్పలేదు. దేమానే వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నావు దేమా అని అడిగితే, అతడు ఎందుకు వెళ్ళిపోయాడని పౌలు గారిని అడిగితే పౌలు గారు అంటాడు, అతడు ఇహలోకమును స్నేహించాడు, లోకాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. లోకాన్ని ఎప్పుడైతే ప్రేమించడం మొదలుపెట్టాడో దైవజనుడిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా దైవజనుడితో సహవాసం మీకు కనెక్షన్ తెగిపోయింది అంటే అర్థం ఏంటంటే నువ్వు లోకంలోకి వెళ్ళిపోయావు. నువ్వు లోకంలోకి వెళ్ళిపోయావు అనడానికి గుర్తు ఏంటంటే దైవజనుడితో ఉన్న సంబంధం ఎప్పుడైతే నీ దగ్గర తెగిపోతుందో, ఆ కనెక్షన్ అనేటువంటిది నువ్వు కట్ చేసుకొని వేరైపోతావో, అప్పటి నుంచి నీ పరిస్థితి ఎక్కడ ఉంటుంది అంటే నువ్వు ప్రార్థన చేసుకుంటావు, వాక్యాన్ని చదువుతావు, భక్తుడిగా భక్తిపరురాలుగా కనబడతావు. కానీ నీ పరిస్థితి అంటే లోకములోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎవరు దైవజనుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు? ఎవరు దేవుని సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు? ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు అంటే లోకం కావలసినటువంటి వాళ్ళు దైవజనుడితో స్నేహ బంధాన్ని తెంపుకుంటారు. లోకం కావలసినటువంటి వాళ్ళు సంఘముతో సంబంధాన్ని తెంపుకుంటారు. లోకాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు దైవజనుడితో కలిసి ఏమాత్రం కూడా నడవలేరు. చాలా జాగ్రత్తగా వినాలి. లోకము చూడముచ్చటగా ఉంటుంది, లోకము ఆకర్షణీయమైనది. ఒక సంభవాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. బెత్లెహేములో ఉన్నంత కాలం వారికి చాలా ఆశీర్వాదంగానే ఉంది. కరువు వచ్చింది కదా అని, మోయాబులో బాగుంది కదా అని మోయాబుకు బయలుదేరింది నయోమి తన భర్తను, 2 బిడ్డలు తీసుకొని. వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్ళింది. మోయాబు వెళ్ళకూడని ప్రాంతం. మోయాబీలతో సహవాసం ఉండకూడదు దేవుని పిల్లలకి. మోయాబు ప్రాంతానికి బెత్లెహేమును విడిచిపెట్టి తాను ఒక్క కుటుంబమే బయలుదేరినట్టుగా వాక్యంలో రాయబడి ఉంది. మిగతా వారు ఎవరు బయలుదేరినట్టుగా కనబడలా. నయోమి బయలుదేరి వెళతా చెప్తా ఉంది ఇరుగు పొరుగుతో, మేము ఇక్కడ బ్రతకలేము, మోయాబులో బాగుందంట, మోయాబుకు వెళుతున్నాము అంటే అందరూ కూడా వెళితే మంచిది అన్నారు. అందరూ వెళ్ళేటప్పుడు చాలా సంతోషించారు. ఎందుకంటే అప్పటికే నయోమి బాగా ఆశీర్వదించబడి ఉంది. నయోమి కుటుంబం దీవెనకరంగా ఉంది. నయోమి కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంది. కొంత పేరును కూడా సంపాదించుకున్న కుటుంబం అయి ఉంది. అయితే మోయాబుకు బయలుదేరినప్పుడు దేవుడు ఏమీ అనలేదు. మోయాబుకు వెళ్ళింది, తన కొడుకులకి వివాహాలు చేసింది. ఉన్నట్టుగా తన భర్త చనిపోవడం, తన 2 కుమారులు చనిపోవడం జరిగింది. వారు చనిపోయిన తర్వాత తన 2 కోడళ్ళు కూడా మోయాబు దేశస్తురాళ్ళు అయి ఉన్నారు. వాళ్ళిద్దరిని నిలిపంటుంది కదా, బెత్లెహేములో ఆశీర్వాదం ఉందంట, నాకు కబురు వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను అంటే
ఇద్దరు కోడళ్ళు కూడా బయలుదేరారు. వాళ్ళు బయలుదేరి మార్గ మధ్యంలోకి వచ్చిన తర్వాత కోడల గురించి ఆలోచన చేసి అంటా ఉంది. కోడలు పిలిచి, అమ్మా కుమార్తెలారా, మీరు దయచేసి మీ ఇండ్లకు తిరిగి వెళ్ళిపోండి. మీరు నాతో రావడం మంచిది కాదు. ఎందుకంటే నేను మీ అంత యవ్వన ప్రాయంలో లేను. ఒకవేళ ఆ అవకాశం వచ్చి గర్భవతినై బిడ్డల కన్నా వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి మీరేం చేయాలంటే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోండి, అది మీకు మంచిది అని చెప్పి అంటే ఇద్దరు అత్తను పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. చాలా బ్రతిమలాడుతూ చెప్తూ ఉంది. ఆమె బ్రతిమలాడి చెప్పడం మూలాన వార్ప తన నిర్ణయాన్ని మార్చుకొని అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోవడానికి ఇష్టపడింది. కానీ రూతు మాత్రం అత్తను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. దయచేసి నన్ను బలవంతం చేయొద్దు, మరణము తప్ప నన్ను ఏది వేరు చేయడానికి వీల్లేదు. నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నీ జనమే నా జనం. నువ్వు చనిపోయిన చోటనే నేను చనిపోయి మృతి పొంది పాతి పెట్టబడతాను అని ఒక శ్రేష్టమైన నిబంధన చేసుకొని రూతు తన అత్తతో నడవడానికి, తన అత్తతో ప్రయాణం చేయడానికి ఇష్టపడింది. ఇక్కడ కనబడుతున్న విషయం, ఇద్దరిని బ్రతిమలాడింది. కానీ ఒకరికేమో తిరిగి కుటుంబానికి వెళ్ళిపోవాలని, తిరిగి తన ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయాన్ని ఆమె మనసులో నిశ్చయించుకుంటే, మరొక ఆమె రూతు ఏం నిశ్చయించుకుంటుందంటే, నేను అత్తతో కలిసి వెళ్ళడమే మంచిది, నేను అత్తతో కలిసి వెళ్ళడమే మంచిది. ఎందుకంటే కలిసి ఉండినప్పుడు విజయాన్ని పొందుకుంటాం. ఒంటరిగా ఉండి ఏమీ చేయలేం. ఎంత ప్రార్థన పరుడైనా, ఎంత విజ్ఞాపన చేస్తూ ఉన్నా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు రహస్యంగా చేస్తూ ఉన్నా, నీకు సంఘముతో సేవకుడితో సంబంధం లేనప్పుడు నీ భక్తి వ్యర్థమైపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. సెల్ఫ్ భక్తి నీ పర్సనల్, నీ కొరకే అనుకోకు. సెల్ఫ్ భక్తి చేస్తున్న నీవు సంఘముతో సేవకునితో సంబంధాన్ని కలిగి లేకపోతే నీ భక్తి పరిగణలోకి తీసుకోబడదు, నీ భక్తి వ్యర్థమైపోతుంది. చాలాసార్లు అనుకుంటాం, నేను దేవుని ఆత్మను పొందుకున్నాను, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను, ఇక నాకంటే ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరు, నాకు రోజుకు ఒక దర్శనం వస్తుంది, ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు నాకు ప్రవచనాలు చెప్తున్నారు, వాళ్ళు నాకు దర్శనాలు చెప్తున్నారు, మంచి దర్శనాలు వస్తున్నాయి. దేవుని మందిరాలను వదిలిపెట్టే నీకు మంచి దర్శనాలు వస్తున్నాయి అంటే ఎలా నమ్మాలి? అసలు దేవుడిని విడిచిపెట్టావు, దేవుని సంఘాన్ని వదిలిపెట్టావు అంటే, దేవుని మందిరాన్ని విడిచిపెట్టావు అంటే అర్థం ఏంటంటే నీవు టోటల్గా దేవుణ్ణి వదిలిపెట్టడానికి ఇష్టపడ్డావు. రూతు మోయాబుని వదిలిపెట్టడానికి ఇష్టపడింది, తల్లిదండ్రులు విడిచిపెట్టడానికి ఇష్టపడింది, బంధువులు విడిచిపెట్టడానికి ఇష్టపడింది, తన దేశాన్ని, మోయాబు దేశాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడింది, అత్తతో నడవడానికి ఇష్టపడింది. నడిచిందా అంటే నడిచింది యేసు యొక్క వారి వంశావళిలో ఒక ప్రత్యేకతను పొందుకుంది. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. మన జీవితాలను బాగా గమనించాలి. మనం ఎటువైపుగా వెళుతూ ఉన్నాం? దేమా గురించి పౌలు గారు బాధపడుతూ చెప్తున్నాడు, లూకా మాత్రమే నా యొద్దున్నాడు, దేమా నన్ను విడిచిపెట్టి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు అని అంటే బాగుండేది. కానీ అంటాడు, దేమా ఇహలోకమును స్నేహించి. ఈరోజు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు. లోకాన్ని ప్రేమించేవాళ్ళు దైవజనుని విడిచిపెట్టేస్తారు. లోకాన్ని ప్రేమించేవాళ్ళు సంఘాన్ని, సేవకుని వదిలిపెట్టి ఇష్టానుసారంగా జీవిస్తారు అని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. లోకాన్ని ఎందుకు ప్రేమించాడు దేమా అంటే, ఆత్మీయత ఎప్పుడైతే తగ్గిపోయిద్దో లోకం మీద ప్రేమ కలుగుతుంది, లోకాశలు కలుగుతూ ఉంటాయి, లోక కోరికలు పీడిస్తూ ఉంటాయి, లోకంలో ఉన్నటువన్నీ కూడా ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే యోహాను భక్తుడు అంటాడు, లోకాన్ని గురించి చక్కటి వివరణ ఇస్తాడు. ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయం 15వ వచనం, 1 యోహాను రాసిన పత్రిక. అంటాడు కదా, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. బాగా వినాలి.
యోహాను యొక్క భక్తుడికి లేక దైవజనుడికి అపోస్తలుడికి ప్రత్యక్షమైన వాక్యం అంటే ఇదిగో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. లోకాన్ని ప్రేమించొద్దు, లోకములో ఉన్న వాటిని కూడా ప్రేమించొద్దు. ఎందుకు ప్రేమించొద్దు అంటున్నాడు అంటే, లోకాన్ని ప్రేమించేవాడిలో, లోకములో ఉన్న వాటిని ప్రేమించేవాడిలో తండ్రి ప్రేమ ఉండదు. బాగా వింటున్నారా? అప్పుడప్పుడు ప్రేమిస్తూ ఉంటారు కొంతమంది. మనసు కలిసినప్పుడు, మనసు నొచ్చుకున్నప్పుడు, మనసులో ఏదో కలిగినప్పుడు ప్రేమించేటువంటి వాళ్ళు ఉంటారు. పార్ట్ టైం ప్రేమికులు ఉంటారు, అప్పుడప్పుడు ప్రేమించేవాళ్ళు. కొందరి ప్రేమ అలాగుండదు. దేవుడి కొరకు వారి ప్రేమ దేవుడి మీద ఎలాగుంటుందంటే గొప్ప త్యాగాలు చేయించేటువంటి ప్రేమగా, త్యాగం చేసేటువంటి ప్రేమగా కనబడుతుంది. ఇప్పుడు యోహాను భక్తుడు అంటున్నాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఒకవేళ ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో ఉండదు. ఎందుకనయ్యా? లోకములో ఏముందో మాకు తెలియదు కదా అంటే అంటాడు అక్కడ కింద, లోకములో ఉన్నదంతయో, జాగ్రత్తగా వింటున్నారా? లోకములో ఉన్నదంతయో, ఒకటి శరీర ఆశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. జాగ్రత్తగా వినాలి. లోకము దేవుడు సృష్టించినప్పుడు చాలా పరిశుద్ధంగా ఉంది. లోకాన్ని ప్రభువారు సృష్టించినప్పుడు చాలా బాగుంది ఈ సృష్టిలో. అప్పుడు పాపం లేదు, అప్పుడు శాపం లేదు, అప్పుడు అన్యాయం లేదు, అప్పుడు అవిధేయత లేదు, అప్పుడు చీకటి లేదు, అప్పుడు సమస్తము కూడా ఎలాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. కానీ ఆదామవ్వల పాపము ద్వారా ఈ లోకంలోకి పాపం అనేది విజృంభించింది. లోకము, భూలోకము దేవుని యొక్క సన్నిధిని చెడిపోయినని ఉంటుంది 6వ అధ్యాయంలో, ఆదికాండం 6వ అధ్యాయంలో. నరులు భూలోకాన్ని ఏం చేశారంటే పాడు చేసేసారు. ఎందుకు చెడిపోయిందయ్యా అని అంటే యోహాను భక్తుడు అంటాడు, లోకము చెడిపోవడానికి, లోకం పాడైపోవడానికి కారణాలు తెలిస్తే మనం వాటిని ప్రేమించాం. లోకంలో 3 కార్యాలు ఉన్నాయంట. లోకానంతా ఏలుబడి చేస్తున్నాయి ఈ 3 కార్యాలే. ఈ 3 విషయాలు కనుక నువ్వు స్పష్టంగా తెలుసుకోకపోతే నీవు కూడా దేమాలాగా మారిపోతావు. నువ్వు కూడా దేమాలాగా మందిరాన్ని విడిచిపెట్టి తిరుగుతావు. నువ్వు కూడా దేమాలాగా సంఘాన్ని, సేవకుడిని విడిచిపెట్టి తిరుగుతావు. దేవుని ప్రేమ నీలో ఏ మాత్రము కూడా ఉండదు. దేవుని ప్రేమ నీలో ఉంది అంటే నీవు లోకాన్ని ప్రేమించావు. దేమ ఎందుకు పౌలు గారిని విడిచిపెట్టాడు అంటే అతడు ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. స్నేహించడం అంటే ప్రేమించడం. లోకాన్ని ఏం ప్రేమిస్తున్నాడు? లోకములో ఉన్నదంతయు, ఒకటి శరీర ఆశ, అందరూ చెప్పాలి ఏంటంట? శరీర ఆశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపు డంబం. ఈ 3 లోకములో ఉన్నాయి. నీవు దాన్ని ప్రేమిస్తున్నావు, నీవు వాటిని ప్రేమిస్తూ ఉన్నావు. ఈరోజు శరీరాన్ని కాపాడుకోవడానికి మానవుడు చేస్తున్న ప్రయత్నాలు ఎన్నో. శరీరం తాను కోరుకున్న రీతిగా శరీర ఇచ్చలకు తమ శరీరాల్ని అప్పగించి అపవిత్రత చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. శరీర కార్యాల మూలాన దేవుని ప్రేమ నీలో ఉండడం లేదు. ఎందుకు దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నావు? ఎందుకు దైవజనుడిని ప్రేమించలేకపోతున్నావు? ఎందుకు సంఘాన్ని ప్రేమించలేకపోతున్నావు? వేరైపోయి బ్రతుకుతున్నావు. ఎందుకు అంటే నువ్వు శరీర కార్యాల్లో చిక్కుబడిపోయావు. శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నావు. ఏమి తిందామా, ఏమి తాగుదామా, కలర్ సరిపోట్లా, ఇంకా ఏదో స్మూత్నెస్ తెచ్చుకోవాలి, ఇంకా యవనంగా కనబడాలి, ఇంకా ఎవరెవరో నన్ను చూసి నువ్వు చాలా అందగతివి, నువ్వు చాలా అందగాడివి అని ప్రశంసించాలని కోరుకుంటూ శరీర ఇచ్చలకు లోనయ్యి శరీర కార్యాలను జరిగించుచు శరీరాన్ని ప్రేమిస్తూ శరీర వాంఛలు నెరవేరుస్తూ బ్రతుకుతూ దేవుడికి దూరమైపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జాగ్రత్తగా వింటున్నారా?
ఒక తల్లిని అడిగానమ్మా ప్రార్థనకు రాలేదంటే, అయ్యా వంట వండుకుంటున్నానయ్యా అందుకే రాలేకపోయాను. వంట వండుకుంటున్నావా? దేని కొరకు? శరీరాన్ని కాపాడుకోవడానికి వంట వండుకుంటున్నావు, మరి ఆత్మను కాపాడుకోవడానికో? ఆ ఆలోచన నాలో లేదయ్యా. నీలో లేదు అంటే దేవుని ఆత్మ నీలో లేదు, దేవుని ఆత్మ నీలో లేదంటే దేవుని ప్రేమ నీలో లేదు. ప్రేమ నీలో లేదు అంటే నీవు మరి ఏ ప్రేమ కలిగి ఉన్నావంటే శరీర సంబంధమైన ప్రేమను కలిగి ఉన్నావు. చాలామంది వాళ్ళే ప్రేమించుకుంటారు. వీళ్ళు మా రక్త సంబంధులండి, వీళ్ళు మా బంధువులండి, వీళ్ళు మా కులం వాళ్ళండి, వీళ్ళు మా ఇంటి పేరటోళ్ళండి, వీళ్ళు మా తాత ముత్తాతల చుట్టాలండి. వాళ్ళే ప్రేమించుకుంటూ వాళ్ళ యొక్క కార్యాలన్నింటిలో, వాళ్ళ యొక్క ముచ్చట్లన్నింటిలో, వాళ్ళ యొక్క పాపక్రియలన్నింటిలో, వాళ్ళ యొక్క హేయక్రియలన్నింటిలో ఏళ్ళు పెట్టి ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు దేవుడి ప్రేమ మనలో ఉండలేదు అంటే శరీర ఇచ్చ, శరీర కోరిక. వింటున్నారా? శరీరానికి చాలా కోరికలు ఉంటాయి. బాగా తినాలని ఉంటుంది శరీరానికి. మదము పట్టేస్తుంది శరీరం. మాటలు ఎలాగ మాట్లాడుతుందో తెలుసా? వల్గర్ మాటలు మాట్లాడిస్తుంది, పనికి మాల మాటలు మాట్లాడుతుంది, కామంతో కూడిన మాటలు మాట్లాడుతుంది. లాంగ్వేజ్ ఎలాగుంటుందంటే ఒక స్త్రీలాగా మాట్లాడదు, వ్యభిచారి మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడు అంటే శరీర కార్యాలు జరిగించేటప్పుడు. కొడుకుతో మాట్లాడుతున్నావా? భర్తతో మాట్లాడుతున్నావా? పిల్లలతో మాట్లాడుతున్నావా? ఎలాగ మాట్లాడుతున్నావు అని ఆలోచిస్తే కొందరు వారి మాటల్లో ఎలాగ మాట్లాడుతున్నారు అంటే లౌకికం, శరీర వాంఛలతో నిండిన మాటలు. బాగా వింటున్నారా? జాగ్రత్తగా వినండి. శరీర ఆశ ఈరోజు లోకంలో ఆకర్షిస్తూ ఉంది. కొంతమంది వారి అలంకరణ చెప్తూ ఉంటాయి, వారికి ఎంత ఆశ ఉందో, వారి శరీరాన్ని ఎంతగా ప్రేమిస్తారో వారి అలంకరణ చెప్తూ ఉంటుంది. వారి శరీరానికి ఇచ్చిన ఆ యొక్క విలువ, ఆ శరీరాన్ని ప్రేమిస్తున్న విధానం చూస్తే ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారో. ఈ మధ్య కొంతమంది స్టేటస్లు వస్తున్నాయి. వాళ్ళ స్టేటస్లు ఏంటంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, కానీ వాళ్ళు పెట్టే స్టేటస్లు ఏంటంటే లవ్ స్టేటస్. లవ్ ఫెయిల్ అయిపోయిన స్టేటస్ పెడుతున్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళు పెట్టే స్టేటస్లు ఏంటో తెలుసా? వాళ్ళు పెట్టే చిన్న స్టేటస్లు ఏం చెప్తున్నాయో తెలుసా? వీడు ఎక్కడో శరీర కార్యాల్లో చిక్కుపడ్డాడు, అందుకే ఈ స్టేటస్లు పెడుతున్నాడు. అందుకే ఈ కోరికలు కొన్ని సావు కదా, చచ్చినట్టుగా కనబడతాయి కానీ సావో. శరీరం మీద మమకారం, శరీరం మీద ప్రేమ. దేవుడి సన్నిధిలో ఒక 10 నిమిషాలు ఎక్కువ ఆకలైతే ఎంత బాధపడిపోతారో, ఒక ముక్క తక్కువైతే ఎంత బాధపడిపోతారో. మన గ్రామీణ ప్రాంతాల్లో మరీ ఘోరంగా శరీరానికి బాగా చోటిస్తారు. తాగుడికి చోటు, వ్యభిచారానికి చోటు, శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. దేవుడిచ్చిన శరీరాన్ని ఇష్టానుసారంగా వాడేసేసి పాడు చేస్తూ ఉంటారు. శరీర ఆశ నిన్ను ప్రేరేపిస్తుందేమో జాగ్రత్త. శరీర కోరికలు నిన్ను లాగుతున్నాయేమో జాగ్రత్త. శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ శరీరాన్ని బాగా మేపితే దీనికి తల్లి, చెల్లి, అన్న ఏమీ ఉండదు, వాయు వరుస కనపడదు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది శరీరం. కొడుకు అని కూడా ఉండదు, అరే ఈడేమవుతాడు నాకు అని కూడా ఉండదు. ఇష్టానుసారంగా బరి తెగించి జీవించేటువంటి జీవితాన్ని ఈ శరీరం కోరుకుంటుంది. బాగా గుర్తుపెట్టుకున్నారా? శరీర ఆశ ఈరోజు ఎంతోమందిని లాగుతూ ఉంది. శరీర ఆశలో చిక్కుపడిపోయాడు సంసోను. దెలీలా చేతిలో పడిపోయాడు. దెలీలా అంటుంది, నీ బలం ఎక్కడుందో చెప్తావా? ఏదైనా ఆపద వస్తే నిన్ను రక్షిస్తాను, నా బలం జోలు నీకెందుకంటే ఏదైనా ఆపద వస్తే. ఆ శరీర ఆశకు చిక్కుబడిన సంసోను ఏది చెప్పకూడదో, ఏది తెలియచేయకూడదో తన పెదాల నుండి వచ్చిన మాట బట్టబగులు చేశాడు. ఏం చేసిందో తెలుసా? దెలీలా చక్కగా తొడ మీద పడుకోబెట్టుకొని అప్పటిదాకా నాజీరు వ్రతంగా ఉన్నటువంటి సంసోను యొక్క తలను ఒక్కసారిగా గుండు చేసి వదిలిపెట్టింది.
కారణం ఏంటంటే శరీరానికి ఇచ్చిన ఆ విలువ, శరీర కోరికిచ్చిన విలువ. శరీరం ఎన్నో ఆశలు కోరుకుంటుంది. గలతీయులకు రాసిన పత్రికలో శరీర కార్యాలు ఉన్నాయి. ఒకసారి వాటిని మనం చదవాలి కూడా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16 నుండి చదువుదాం. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపించబడితే ధర్మశాస్త్ర సంబంధమైన లోనేరు వారు కారు. శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ శరీర కార్యాలే. ఇవన్నీ శరీర కార్యాలే. నీ లోపల అసూయ ఉందా? అది శరీర కార్యమే. నీ లోపల జారత్వం ఉందా? భర్తను విడిచిపెట్టి వేరొకరితో తిరుగుతున్నావా? భర్తను విడిచిపెట్టి వేరొకరితో వ్యభిచారం చేస్తున్నావా? నువ్వు శరీర కార్యంలో ఉన్నట్టే. భార్యను విడిచిపెట్టి వేరొకరితో తిరుగుతున్నావా? నువ్వు శరీర కార్యంలో ఉన్నట్టే. జారత్వము, విగ్రహారాధన, ఇంకేమంటారా అక్కడ, కామకత్వము, అభిచారము, ద్వేషము, కలహాలు, గొడవలు, గందరగోళం, అసూయలు. అసూయలు అంటే అసూయ కాదు, అసూయలు. గిట్టదు కొన్నిసార్లు. కళ్ళు మంచివి కావు, శుభ్రంగా తింటే తట్టుకోలేరు. మంచి బట్టలు కట్టుకుంటే వారవలేరు. కొంతమంది మంచి ఇల్లు కట్టుకుంటే వారవలేరు. ఏదన్నా వస్తువు కొనుక్కుంటే వారవలేరు. అసూయలు, రకరకాలైన అసూయలు. తర్వాత మత్తతులు, భేదాలు. ఏంటి అంట? భేదాలు కలుగు చేయడం. ఇది కూడా శరీర కార్యమే. నువ్వు వేరు, నేను వేరు, నీ కులం వేరు, మా కులం వేరు. జాగ్రత్త. శరీర కార్యాల్లో చిక్కుపడుతున్నావేమో. వాటిల్లో చిక్కుపడితే నువ్వు దేవుడికి దూరం అయిపోతావు. దేవుడికి దూరం అయిపోయావంటే దేవుని ప్రేమ నీలో ఉండదు. దేవుని ప్రేమ నీలో లేకపోతే నువ్వు నిత్యత్వానికి చేరలేవు. ఎవడైనా ప్రభువును ప్రేమించుకుంటే వాడు శపింపబడునుగాక. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభువు చెప్పాడు. కాబట్టి ప్రభు ప్రేమ నీలో నిలిచి ఉండాలంటే శరీర ఆశను నువ్వు జయించాలి. శరీరం కోరుకుంటుంది, అయితే నువ్వేం చేయాలి? జయించాలి. రెండవ ఆశ నేత్రాశ. అందరూ చెప్పండి, ఏ ఆశ? నేత్రాశ. నేత్రము అంటే చెప్పండి ఏంటి? కళ్ళు. నేత్రాశ. కళ్ళకు కూడా ఆశ ఉంటుందా? కనులకు కూడా ఆశ ఉంటుందా? ఉంటుంది. దేవదూతలు త్వరబడుతున్నారు. లోతో మాయ్ లేగండి, పిల్లలారా లేగండి, బయలుదేరండి, ఈ చోటు వదిలిపెట్టేయండి, బయటికి రండి అని లాక్కొని తీసుకొని వస్తూ ఉంటే దేవుని యొక్క దూతలు చెప్పారు, మీరు ముందుకే చూడండి, ఎడు చూడొద్దు. మీ కళ్ళు వెనుకకు తిరగకూడదు. మనసు తిరిగినా పర్వాలేదు, కళ్ళు ఏం చేయకూడదు. వింటున్నారా? మనసు వెనక తిరిగినా పర్వాలేదు, ఏం తిరగకూడదు. మనసు తిరిగితే ఆటోమేటిక్గా కళ్ళు తిరుగుతాయి. కళ్ళు తిరిగితే మనసు తిరగడం కాదు, మనసు తిరిగితే కళ్ళు తిరుగుతాయి. లోతు ముందు వెళ్తున్నాడు, పిల్లలు వెళ్తున్నారు, తల్లి వెళ్తా ఉంది. వెళ్ళే తల్లి ఏం చేసింది అంటే సడన్గా అడుగులు తడబడుతున్నాయి. ఏం తడబడుతున్నాయి? అడుగులు తడబడుతున్నాయి. పిల్లలు పిలుచుంటారు, మమ్మీ రా మమ్మీ అని అంటూ ఉండుంటారు. కానీ ఈమె మనసంతా ఎక్కడుంది అంటే ఎదురున్న భర్త మీద లేదు, ఇద్దరు బిడలు ఉన్నారు, ఇద్దరు బిడల మీద లేదు. పోడి సదోమ గుమ్మరే వీళ్ళేమన్నా పుట్టిల్లా అంటే కానే కాదు. వింటున్నారా? లోతు భార్య యొక్క పుట్టిల్లా అంటే కానే కాదు. అక్కడ నివాసం ఉండడానికి వెళ్ళి అక్కడ అలవాట్లన్నీ నేర్చుకుంది.
అక్కడున్న మనుషుల చేత ఆకర్షించబడింది. అక్కడున్న మనుషులు ఎవరో తెలుసా? బహు క్రూరులు, వ్యభిచారులు, దుష్టులు, దేవుని దృష్టికి పాపులై ఉన్నారు. ఎంత పాపంలో ఉన్నారంటే దేవుడికే కోపం వచ్చి వాళ్ళని కాల్చేయాలి అని నిర్ణయం చేసుకున్నాడంటే వాళ్ళు ఎంత దుర్మార్గులు ఒకసారి ఆలోచించండి. వారిలో ఉన్న ఆ యొక్క చెడ్డ స్వభావం ఎట్టడిదంటే పిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు వాళ్ళ తలంపులన్నీ ఎలాగున్నాయంటే చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. దేవుడు చూశాడు, అసలు ఈ జనాంగాన్ని ఉండనీయకూడదు, వీళ్ళని బ్రతకనిస్తే వీళ్ళు కనుక బయటికి వెళ్ళి ఎక్కడన్నా వీళ్ళ సంతతి బయటికి వెళ్తే వీళ్ళ మూలాన కుటుంబాలు పాడైపోతాయని ఆలోచించిన దేవుడు వారిని అక్కడే నాశనం చేయడానికి ఇష్టపడితే లోతు భార్య ముందుకు వెళ్ళాల్సింది పోయి వెనుకకు తిరిగి చూసింది అని రాయబడి ఉంది. వెనుకకు తిరిగి చూసిందంట. ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. నేటి వరకు ఆ స్తంభం ఉంది అని రాయబడి ఉంది. లోతు ముందుకెళ్ళిపోయాడు, బిడ్డలు ముందుకెళ్ళిపోయారు, కానీ భార్య వెళ్ళటం లేదు. ఆదిలో సాతానుడు అవ్వమ్మను ఆకర్షించగలిగాడు. ఎందుకన్నా తెలుసా? ఆదాముని ఆకర్షించలేడా? ఆకర్షిస్తాడు. ఆదామంత త్వరగా పడిపోడు. ఆదాము చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎవరు పడిపోతారనేది ఆ సాతానుడికి తెలుసా మీకు? ఎవరు పడిపోతారు బాగా చెప్పండి? ఈజీగా మోసం చేస్తాడు సాతానుడు. స్త్రీలను ఎక్కువగా బాగా మోసం చేస్తాడు. ఆఫర్లు పెట్టి మోసం చేస్తాడు. బాగా ఆఫర్లు పెట్టి మోసం చేస్తాడు. మీకేం అలవాటు అంటే వాడు మోసం చేయడం, మీరు మోసపోవడం, మరలా తిరిగి వచ్చి దేవా క్షమించమని అడగడం. ఏం చేయడం చెప్పండి? దేవా క్షమించమని అడగడం. కనులు చూసిన వాటిని ఆశించకుండానట్లు యోబు భక్తుడు అంటాడు, వాటిని నేను జాగ్రత్త పెట్టుకుంటున్నానయ్యా. కళ్ళకి ఆశ ఎక్కువ. అందుకే భక్తుడు రాస్తా పరిశుద్ధాత్ముడు ఏమని రాయించాడంటే నేత్రాశ అన్నాడు. ఏ ఆశ? నేత్రాశ. బాగా విన్నారా? నేత్రాశ చాలా ప్రమాదకరమైంది. నీ నేత్రాలు బాగుంటే నీ దేహం అంతా బాగుంటుందంట. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. నీ కళ్ళు బాగుంటే నీ ప్రవర్తన బాగుంటుంది. నీ కళ్ళు బాగుంటే నీ ఒళ్ళు బాగుంటుంది. నీ కళ్ళు బాగుంటే నీ అలంకరణ బాగుంటుంది. నీ కళ్ళు నువ్వు చూసుకుంటున్నప్పుడు నీకు అనిపించాలి, నేను ఎట్టన్నా గంగిరెద్దులాగా ఉన్నానా, నార్మల్గా ఉన్నానా అనిపించాలి. దేవుళ్ళలోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ అలంకార రూపురేఖలన్నీ మారిపోతాయి. ఏమనిపిస్తుందో తెలుసా? నా దేవుడి దగ్గర నేను ఇలాగుంటే పర్వాలేదు, చాలు, నాకు ఈ అలంకరణ ఎక్కువ నాకు అవసరం లేదు. నన్ను చూసి ఎవళ్ళు అబ్బా ఈ బంగారం ఎంత బాగుంది, ఈ నెక్లెస్ ఎంత బాగుంది, అరే ఏం ఎయిర్ కలర్ వేసావు, ఈ ఎక్కడ కొన్నావు, అవి ఎక్కడ కొన్నావు, అవి నన్ను అడగాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత సంతోషంగా ఉండడానికి గల కారణం ఏంటని అడిగితే చాలు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. మన నేత్రాలు పాడైపోతున్నాయి, కళ్ళు పాడైపోతున్నాయి. అందుకే మందిరం వదిలేస్తున్నాం. నేత్రాశ, నేత్రాన్ని ప్రేమిస్తున్నారు చాలామంది. లోకంలో ఉన్న నేత్రాశను ప్రేమించి గుడ్డివాళ్ళు అయిపోతున్నారు. ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. మూడోదిగా జీవపు డంబం. ఏ డంబం చెప్పాలి? ఏ డంబం చెప్పండి? ఏ డంబం? కొంతమందిని పొగిడితేనే ప్రేమిస్తారు, లేకపోతే ప్రేమించరు. వాళ్ళని పొగుడుతూనే ఉండాలి. ఎలా పొగడాలి? వాళ్ళు బట్టలు వేసుకుంటే ఆ బట్టల్ని పొగడాలి. వాళ్ళు రింగులు పెట్టుకుంటే రింగుల్ని పొగడాలి. వాళ్ళు నెక్లెస్ కొనుక్కుంటే నెక్లెస్ని పొగడాలి. వాళ్ళు బంగారు గాజులు కొనుక్కుంటే బంగారు గాజుల్ని పొగడాలి. వాళ్ళు జీన్స్ ప్యాంటు కొనుక్కుంటే జీన్స్ ప్యాంట్ని పొగడాలి. వాళ్ళు ఏదైనా చెడ్డ పని చేస్తే ఆ చెడ్డ పని కూడా ఏం చేయాలి? పొగడాలి. వాళ్ళు చేసింది తప్పని చెప్పకూడదు, తప్పని చెప్పకూడదు. మీరు మంచోళ్ళు అని చెప్తే అప్పుడు అందరికీ బాగుంటుంది. ఈరోజు చాలామంది జీవపు డమ్మంలో చిక్కుబడిపోయారు.
జీవపు డంబాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, జీవపు డంబాన్ని ఇష్టపడుతూ ఉన్నారు, గద్దించే వాళ్ళని ప్రేమించట్లేదు. తండ్రి తన కుమారుణ్ణి ప్రేమిస్తే శిక్షిస్తాడు అని ఉంది. ఈరోజు ఆ శిక్షలో పెంచబడేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లోకములో ఉన్నదంతా ఇదే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. డంబపు మాటలు కావాలి, డంబపు మాటలు కావాలి. అన్నం తినే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, ఈరోజు నేను ఇది తింటున్నానంటే దేవుడి యొక్క కృప అని. నేను దొంగోడు భోజనం చేసేటప్పుడు నేను ఇది దొంగిలించి తెచ్చి తింటానానే అనుకోడు, కానీ అదే దొంగకు మారు మనసు కలిగితే అతడు అంటాడు, ఈరోజు నేను తింటున్న ఈ అన్నం దొంగిలించి తెచ్చుకున్నది, ఇది నాది కానే కాదు అంటాడు. జాగ్రత్తగా ఉంటున్నారా? కడవరి కాలంలో ఉన్నాం. ఆత్మీయులతో బంధం లేకుండా వేరైపోతున్నారు చాలామంది, సహవాసం లేకుండా వేరైపోతున్నారు, సంఘము నుండి వేరైపోతున్నారు. వీరెవరో తెలుసా? దేమా లాంటి వాళ్ళు, లోకాన్ని ప్రేమించేవాళ్ళు. వాళ్ళు తప్పులు చేసినా కానీ పొగుడుతూనే ఉండాలి, వాళ్ళు ఇష్టానుసారంగా జీవించడానికి వదిలిపెట్టాలి, వాళ్ళు ఏమీ అనకూడదు. వాళ్ళు అన్నీ చేసి వస్తే వాళ్ళ కొరకు ఎప్పుడు ఆశీర్వదించమని ప్రార్థన చేయాలి. ఏం చేసినా కూడా ఇది నువ్వు ఎందుకు చేసావు అని అడగకూడదు, పొగుడుతూనే ఉండాలి. పొగడతలకు అలవాటు పడ్డావా, జీవితం నాశనం అయిపోయింది, జీవితం పాడైపోయింది. ఒకడు నిజంగా పొగిడితే ఆ పొగడతలు వేరుగా ఉంటాయి. కొంతమంది పొగడతలు ఏం చేస్తారో తెలుసా? ఆ పొగడతలకి లొంగిపోయి తమ శరీరాల్ని అమ్మేసుకుంటున్నారు. దేవుడు ప్రతి రహస్య పాపాన్ని బయటికి తీసుకొస్తాడు, వదిలిపెట్టడు, లెక్క అప్పచెప్పాలి. మనుషులు వదిలిపెట్టేస్తారు, దేవుడు వదిలిపెట్టడండి. దేవుడు వదిలిపెట్టడు. ఎవడికి తెలియదండి, ఎవడికి తెలియదు. నేను తిన్నది ఎవడికి తెలియదు, నేను చేసింది ఎవడికి తెలియదు అనుకుంటా సైలెంట్గా ఉంటే ఆయన చూపించే వైలెన్స్ వేరుగా ఉంటుంది. ఆ వైలెన్స్ తట్టుకోలేవు నువ్వు, జాగ్రత్త. దేవుడు సరిదిద్దుకోవడానికి సమయం ఇచ్చినప్పుడు సరిదిద్దుకుంటే బాగుపడతావు, సరిదిద్దుకుంటే కుటుంబం కట్టబడుతుంది, సరిదిద్దుకుంటే జీవితాలు ఆశీర్వదించబడతాయి. కాబట్టి యోహాను భక్తుడు అంటాడు, లోకమునైన్నో లోకములో ఉన్న వాటినైన్నో ప్రేమించాలి. ఏం చేయాలి? ప్రేమించాలి. లోకాన్ని ప్రేమించండి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించండి. ఒక ఆయన అంటున్నాడు, లోకాన్ని ప్రేమించకపోతే ఏం తెలుసుద్దండి అంటున్నాడు. ప్రేమించు, తర్వాత తెలుసుద్ది. లోకంలో ఉన్నదంతా కూడా ఏంటిదంట? మరలా చెప్పండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. జీవపు డంబం. చిక్కుబడిపోతున్నామేమో, జాగ్రత్త. దేమ గురించి పౌలు గారు బాధపడి చెప్తున్నమాట, అరే ఇంత దాకా వచ్చి, ఇక్కడ దాకా వచ్చి, ఇప్పుడు దాకా ఉండి, నాతో కూడా కలిసి ఉండి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడే దేమా. లోకాన్ని ఇష్టపడిపోయాడే, లోకాన్ని ప్రేమించాడే. జాగ్రత్తగా విను, నువ్వు లోకాన్ని ప్రేమిస్తే దేవుని బిడ్డలను ప్రేమించలేవు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే దైవజనుడిని ప్రేమించలేవు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే సంఘాన్ని నువ్వు ప్రేమించలేవు. లోక ప్రేమ నీలో ఉందా? ఒక్కసారి పరీక్ష చేసుకో. లోక ప్రేమ నీలో ఉండడం మూలానే సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. లోక ప్రేమ నీలో ఉండడం మూలానే సేవకుని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. లోక ప్రేమ నీలో ఉండడం మూలానే దేవుణ్ణి విడిచిపెట్టి లోకములకు వెళ్ళిపోతున్నావు. చేప నీటిలో ఉన్నంతసేపు ఎవరి చేతులకైనా దొరుకుతుందా? చెప్పండి. నీళ్ళల్లో ఉన్న చేపని అమాంతంగా వెళ్ళి చేతులతో పట్టుకోగలుగుతామా? అది ఎంత పెద్ద చేప అయినా ఏం చేయలేము, పట్టుకోలేము, జారిపోతుంది. కానీ అదే చేప ఒడ్డుకూర్చి పడితే ఏమైంది? దొరికిపోతుంది, చిక్కుబడుతుంది, కైమా అయిపోయింది. నీ పరిస్థితి కూడా అంతే.
నువ్వు మంచి సహవాసములు ఉన్నంత కాలం, ఒకవేళ ఎవడైనా ఆ నీళ్ళల్లో చేయిబెట్టి చేపను పట్టుకున్నట్టుగా నిన్ను పట్టుకోవాలి అనుకున్నా నువ్వు జారి వెళ్ళిపోతానే ఉంటావు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు జారి వెళ్ళిపోతానే ఉంటావు. కానీ నువ్వు లోకాన్ని ప్రేమించి ఈ నీళ్ళల్లో నేను ఉండలేను, ఈ ఉప్పు నీళ్ళల్లో ఎంతకాలం ఉంటాను, ఈ నది నీళ్ళల్లో ఎంతకాలం ఉంటాను, బయట ప్రపంచాన్ని నేను చూడాలి, లోకాన్ని చూడాలని ఆశ కలిగి గనక ఆ నీటిలో నుండి గనక బయటకు వస్తే వధకు సిద్ధమైన గొర్రెవలే అయిపోతావు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవాలి. ప్రేమ ఉండట్లేదు. సంఘం పాడైపోవడానికి గల కారణం ప్రేమ లేకపోవడమే. ప్రేమ లేకపోవడానికి గల కారణం శరీరాశ. ప్రేమ లేకపోవడానికి గల కారణం నేత్రాశ. ప్రేమ లేకపోవడానికి గల కారణం జీవపు డంబం. ఈ మూడు నీలో ఉన్నాయి కాబట్టి నువ్వు లోకంతో కలిసిపోతున్నావు, లోక కార్యాల్లో కలిసిపోతున్నావు. త్రాగుబోతుల విందుల్లో ఉంటున్నావు, తిరుగుబోతుల మధ్యలో కూర్చుంటున్నావు, ముసలమ్మ ముచ్చట్లతో వ్యాపారాలు చేస్తూ ఉన్నావు. ఆ మాటలు ఈ మాటలు లేనికోని కల్పన కథలు పుట్టించి ఇరు కుటుంబాల మధ్యలో గొడవలు పెడతా ఉన్నావు. లేని మాటలు కల్పించి మంచి సహవాసాలను చెడగొడుతూ ఉన్నావు. దుర్మార్గులతో దుష్టులతో సహవాసం చేస్తూ ఉన్నావు. దేవుడికి విరోధమైన కార్యాలు చేస్తూ నీ లోపల అన్యాయాన్ని పెంచుకుంటూ ఉన్నావు. లోకాన్ని స్నేహించావు కాబట్టి నువ్వు దేవుడితో కలిసి నడవలేవు. నువ్వు దేవుడితో కలిసి ఏం చేయలేవు, నడవలేవు. లోకము వద్దనుకుంటేనే నీకు దేవుడితో నడుస్తావు. నువ్వు దేవుని ప్రేమ నీలో స్పష్టంగా అంటాడు. దేవుని ప్రేమ లోకాన్ని ప్రేమించే వాళ్ళల్లో దేవుడి ప్రేమ ఉండదు. లోక ఆచారాలను ప్రేమిస్తున్నావు, లోక సిద్ధాంతాలను ప్రేమిస్తున్నావు, లోకములో ఉన్న దేవుడికి విరోధమైన కార్యాలు ప్రేమిస్తున్నావు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఉన్నాయి లోకములో. లోకం ఎప్పుడు ఆకర్షిస్తూనే ఉంటుంది దేవుని బిడ్డని. దేవుడి బిడ్డ లోకంలో చిక్కుపడకూడదు. లోకమనే ఈ పాప పూబిలో చిక్కుపడ్డావా, దేవుని ప్రేమ నీలో ఉండదు. దేవుడి ప్రేమ నీలో ఉండదు కాబట్టి నీకు మందిరంలో కూర్చోబుద్ధి అవ్వదు, వాక్యము వినబుద్ధి అవ్వదు, దేవుని పిల్లలతో కలవాలి అనిపించదు, సహవాసం గుర్తుండదు, ఏమీ గుర్తుండదు. నువ్వు ఎలాగుంటావంటే ఒడ్డును పడిన చేపలాగా గిలగిల కొట్టుకులాడతావు. ఇటుండాలా అటుండాలా అర్థం కాక కొట్టుకులాడతావు. బాగా వింటున్నారా? పాడైపోయిన తర్వాత, గుండె పాడైపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగు చేయడానికి ప్రయత్నించిన ఒక్కోసారి ఫెయిల్ అయిపోయింది. గుండెని పాడు చేసేవి ఏవో తెలుసుకొని వాటి విషయంలో జాగ్రత్త పడితే అది పాడు కాకుండా ఉండడానికి నువ్వు చాలా జాగ్రత్త పడ్డావు కాబట్టి అంత త్వరగా చెడిపోదు. ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. లోకం మనల్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పద్ధతులు, మన అలవాట్లు మనం ఎవరమో చెప్తాయి. అర్థమవుతుందండి? మొర్దుకయ్యి శోషాను కోటలో ఉన్నాడు, రాజగృహంలో ఉన్నాడు. అక్కడ ఎలాగున్నాడంటే తన చర్య అంతట్లో కూడా దేవుడికి ఇచ్చిన స్థానాన్ని ఎత్తున్నాడు కానీ మార్చుకోవట్లేదు. వాళ్ళకి అర్థమైపోయింది, ఎవరురా వీళ్ళు, వంగట్లేదు, నమస్కరించట్లేదు. యూదులయ్యా వీళ్ళు వంగరు, నమస్కరించరు. దానియేలు చూసినప్పుడు దానియేలు తన ప్రవర్తన విషయంలో ఎలా కనపడుతున్నాడో తెలుసా? రోజుకి ముమ్మారు యెరూషలేము వైపు కిటికీ తెరిచి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడంట. వాళ్ళకి అర్థమైంది దానియేలు ఎప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తాడో, అందుకే అతనికి అంత జ్ఞానం వచ్చింది. నీ దగ్గర నుండి ఇతరులు ఏం నేర్చుకుంటున్నారు చెప్పండి? మీ దగ్గర నుండి ఇతరులు ఏం తెలుసుకుంటున్నారు, ఏమి నేర్పిస్తూ ఉన్నారు? ఒక పిల్లోడికి తండ్రి చెప్తున్నాడంట, రాయ్ ఏంట్రా సిగరెట్ కాలుస్తున్నావంట అంటే ఆ తండ్రి నీ కొడుకు అంటున్నాడు, అదేంటి నాన్న, నువ్వు కాలిస్తే ఏం కావట్లేదు కదా నీకు, నేను కాలిస్తే ఏమవుతుంది? చచ్చిపోతారా? నువ్వు చచ్చిపోలేదు కదా, పాడైపోతారా గుండి, నీది పాడవలేదు కదా. అప్పుడు చూద్దాంలే. ఇంకా ఆ కొడుకు మారతాడా?
చెప్పండి, తండ్రి తాగుబోతయ్యి కొడుకుని తాగొద్దు అని చెప్తే ఆ కుమారుడు మానతాడా? తండ్రి అన్యాయస్తుడయ్యి నువ్వు అన్యాయం చేయొద్దు అంటే ఆ కొడుకు మారతాడా? మారనే మారుడు. నువ్వు ఒక క్రైస్తవుడివి, నువ్వు ఒక క్రైస్తవురాలు అయితే నీ ప్రవర్తనతోనే నీ భర్తను మార్చుకోవచ్చని వాక్యంలో రాయబడి ఉంది. బైబిల్ అవసరం లేదు. నీ ప్రవర్తనే, నీ చూపులే, నీ మాటలే, నీ నడవడిక, నీ యొక్క పద్ధతి దైవికంగా కనబడాలి, దేవునికి భయపడేటట్టుగా కనబడాలి. నిన్ను చూసిన వాళ్ళందరూ కూడా అమ్మో ఈమెతో మాట్లాడాలంటే అమ్మో చాలా ఈమె ప్రార్థన పుర్రాలు, ఈమెతో ఎలా పడితే అలా మాట్లాడకూడదు, ఎకసికాలు ఆడకూడదు, ఈమె అలాంటిది కాదు, ఈమె వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడదు, ఈమె చాలా భక్తిగా మాట్లాడుతుంది, ఈమె కట్టుబాటులో కానీ, ఈమె నడవడికలో కానీ, ఈమె పిల్లలు పెంచడంలో కానీ అన్ని విషయాల్లో చాలా ప్రత్యేకమైనది, గుణం కలిగినటువంటిది అనే సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకోవాలి. మంచి బుద్ధి కలిగింది అనే సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, మన వైఖరిని కాపాడుకోవాలి. అందుకే దేవుని బిడ్డలు మన ప్రవర్తనలో ప్రత్యేకంగా ఉండాలి, బుద్ధిలో ప్రత్యేకంగా ఉండాలి. ఎస్తేరు ఒక మంచి యూదురాలు, యవనస్తురాలు రాజకోటలో సింహాసనాన్ని అధిష్ఠించిందంటే కారణం ఏంటో తెలుసా? తన ప్రవర్తనను కాపాడుకుంది, తన పరిశుద్ధతను కాపాడుకుంది. తనకి ఆ పద్ధతి అప్పగించబడితే ఆ పద్ధతిలో మెలిగింది. దేవుని పిల్లలు కూడా చాలామంది లోకాశలకు పోయి చాలా ధనాన్ని వస్త్రాలకు ఖర్చు చేస్తున్నారు, కాస్మోటిక్స్కి ఖర్చు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చూసిన ప్రతి ఒక్కటి కొంటున్నారు. ఉపయోగం ఉన్నాయి, ఉపయోగం లేని అన్నిటితో ధనాన్నంతా పాడు చేసుకుంటున్నారు. డంబానికి పోయి అది బాగుంది, ఇది బాగుంది అంటే వాళ్ళది బాగుంది, వీళ్ళ బాగుంది, అది కొని ఇది కొని ఇల్లంతా పాడు చేసుకుంటూ ఉన్నారు. జాగ్రత్తగా వినండి, లోకాన్ని ప్రేమించకండి. లోకాన్ని ప్రేమించే వాళ్ళు దేవుని ప్రేమ ఏమవదు, ఏమవదు, ఉండదో. చెప్పాలి, ఏమవదు, ఉండదో. ఎందుకంటే వాక్యంలో రాబడి ఉంది, లోకము దాని ఆశలను గతించి పోవును, గతించిపోతాయి. దేమ గురించి పౌలు గారి బాధ అదే. అతడు ఈ లోకమును, ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంత బాధపడుతున్నాడో. ఆత్మీయులు వెనుదిరిగినప్పుడు సంఘనాయకుడికి బాధ కలుగుతుంది. ఆత్మీయులు లోకములోకి వెళ్ళిపోయినప్పుడు సంఘ కాపరికి బాధ ఉంటుంది. ఆత్మీయులు లోక ఆశల్లో పడిపోయినప్పుడు సంఘ కాపరి, సంఘ నాయకుడు బాధపడతాడు. ఎందుకో తెలుసా? నీవు తిరిగి లోకంలోకి వెళ్ళాలని ఈ బాధ చేయబడట్లేదు, నువ్వు లోకంలో బ్రతకాలని ఈ బాధ చేయబడట్లేదు. లోకములో నుండి ప్రత్యేకించబడిన వ్యక్తిగా నువ్వు జీవించాలని ఈ బాధ ప్రభు అనుగ్రహిస్తున్నాడు. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ బాధ విన్న తర్వాత మారు మనసు పొందాలి. ఈ బాధ విన్న తర్వాత పశ్చాత్తాపం రావాలి. ఈ బాధ విన్న తర్వాత సరి చేసుకోవాలి. ఈ బాధ విన్న తర్వాత కుటుంబాన్ని కట్టుకోవాలి. జీవితంలో ఎన్నో ఆశలు వస్తాయి. వాటన్నిటిని, లోకంలో ఉన్నవైతే వాటన్నిటిని విడిచిపెట్టాయి. నీ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకో, దేవుడి మీద ఆశ పెట్టుకో, నిరంతరము బ్రతుకుతావు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. కాబట్టి జాగ్రత్త కలిగి బ్రతుకుదామా, జాగ్రత్త కలిగి జీవిద్దామా. నువ్వు ఎలాగున్నావు ఈరోజు? ఎవరితో ఉంది నీ స్నేహం? అన్యాయస్తులతోనా, దుర్మార్గులతోనా, దుష్టులతోనా, వ్యభిచారులతోనా, మోసగాళ్లతోనా? ఎవరితో ఉంది నీ స్నేహం? దేవుని స్నేహాన్ని విడిచిపెట్టి లోకాన్ని స్నేహిస్తూ వెళ్ళిపోతున్నావా? అలాగే వెళ్ళిపోయాడు కుమారుడు, చిన్న కుమారుడు ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. స్నేహితుల మధ్యలో స్నేహితులు చూసుకొని వెళ్ళిపోయాడు, డబ్బును చూసుకొని వెళ్ళిపోయాడు, అహంకారంతో వెళ్ళిపోయాడు. పందులు పట్టు తినేటప్పుడు వచ్చిందంట బుద్ధి. ఈరోజు వాక్యం విన్న తర్వాత నీకు బుద్ధి రావట్లేదు అంటే ఇక నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో గుర్తుంచుకో. దేమా జీవితం మనకు నేర్పే
పాఠం ఏంటి అంటే, అతడు ఈ లోకాన్ని స్నేహించి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు, పౌలు గారిని విడిచిపెట్టాడు. నేను అంటాను, లోకాన్ని ప్రేమించేవాళ్ళు దేవుని సేవకుడితో కలిసి నడవలేరు. నీకు లోకం కావాలి అంటే, ఎందుకంటే దేవుని సేవకుడితో ఉంటే గద్దిస్తాడు కదా. దేవుని సేవకుడితో ఎక్కువ సంబంధం పెట్టుకుంటే అది మంచిది కాదు, ఇది మంచిది కాదని చెప్తాడు కదా. దేవుని సేవకుడితో సంబంధాన్ని కలుగుంటే ఆ వాక్యాన్ని ఈ వాక్యాన్ని బోధిస్తాడు కదా. దేవుని సేవకుడితో సంబంధాన్ని పెట్టుకుంటే మాటి మాటికి వచ్చి ప్రార్థన చేస్తాడు కదా. దేవుని సేవకుడితో సంబంధం పెట్టుకుంటే ఏ సమస్య వచ్చినా దేవుని సేవకుడు చెప్పంగానే సలహా ఇస్తాడు కదా. సాతానుడు అందుకే దేవుని సేవకుడితో ఉండనీయకుండా లోకంలోనికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు, లోకంలోకి లాక్కొని వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే లోకంలో వాళ్ళు ఇచ్చే సలహాలకి దేవుని సేవకుడు ఇచ్చే సలహాకి చాలా తేడా ఉంటుంది. లోకంలో ఉన్నవాడు నువ్వు ఎంత తప్పు చేసినా పర్వాలేదని చెప్తాడు. దేవుని సేవకుడు అలాగో చెప్పడు. దేవుని సేవకుడు గట్టిగా హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు, అలాగ చేయకూడదని హెచ్చరిస్తాడు. ఆ మాటలు లోపలిలోకి వెళ్ళినప్పుడు పశ్చాత్తాపం కలిగి, ఇక నుంచి నేను అలాగ బ్రతకూడదు, ఇక నుంచి నేను అలాగ ఉండకూడదు, దేవుడి కోసం యథార్థంగా ఉండాలి, దేవుడి కోసం నమ్మకంగా ఉండాలి, దేవుడి కోసం త్యాగపూరితంగా ఉండాలి అని ఒక తీర్మానాన్ని గుండెల్లో చేసుకొని బ్రతకగలుగుతాం. ఆ తీర్మానం నీ లోపలికి రాకుండా సాతానుడు అడ్డుగా నిలబడిపోయాడు ఈరోజు. అదే లోకము. లోకాన్ని విడిచిపెడతావా? లోకాన్ని ప్రేమిస్తావా? లోకాన్ని ప్రేమించే వాళ్ళలో దేవుడి ప్రేమ ఉందో లేదో పరీక్షించుకో. ఒకవేళ దేవుడి ప్రేమ నీలో లేకపోతే సరిచేసుకోవలసిన వాటి విషయంలో సరిచేసుకొని దేవుని ప్రేమను సంపాదించుకొని ముందుకు కొనసాగు. లోక వలె పౌలు దగ్గర ఉండే ఓ మంచి ఆత్మీయుల వలె దేవుని యొక్క కుటుంబంలో ఉందురుగాక. అట్టి కృపను దేవుడు దయచేయునుగాక. ఈ వాక్యాలన్నీ దేవుడు హృదయంలో ఫలింపజేసి మారు మనసు దయచేసి ఆయన రాకొడుకుకు సిద్ధపరచునుగాక.